నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు తన మాజీ భార్య ఐషా ముఖర్జీతో జరుగుతున్న న్యాయ పోరాటంలో భారీ విజయం లభించింది. ఐషాకు గతంలో చెల్లించిన సుమారు 5,72,00,000 రూపాయలు తిరిగి ధావన్కు అప్పగించాలని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2023లో విడాకులు పొందిన నాటి నుంచి న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న ధావన్కు ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది. ఈ వివాదం వెనుక ఆస్ట్రేలియా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్న ఐషా ముఖర్జీ అక్కడి కోర్టులో ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ దేశ చట్టాల ప్రకారం విడాకుల తర్వాత భార్యాభర్తల మధ్య ఆస్తుల పంపిణీ జరగాలి. ఈ నిబంధన కింద ధావన్ తన మాజీ భార్యకు 5,72,00,000 రూపాయలు బదిలీ చేయాల్సి వచ్చింది. అయితే ఆస్ట్రేలియా కోర్టు ఆదేశాలను ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు సవాల్ చేసింది. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రాపర్టీ సెటిల్మెంట్ అనే భావన భారత న్యాయ వ్యవస్థకు, ముఖ్యంగా హిందూ వివాహ చట్టానికి పూర్తిగా విరుద్ధమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. భారత చట్టాల్లో అలాంటి ఆస్తి పంపిణీకి ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేశారు. ఈ కారణంగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పు ఇక్కడ చెల్లదని పేర్కొంటూ ఐషా ముఖర్జీ ఆ డబ్బును తిరిగి ధావన్కు చెల్లించాలని ఆదేశించారు. గతేడాది ఇదే కోర్టు ఐషా ముఖర్జీ తనను మానసికంగా తీవ్ర వేదనకు గురి చేశారని నిర్ధారిస్తూ ధావన్కు విడాకులు మంజూరు చేసింది. ముఖ్యంగా వీరి కుమారుడు జోరావర్ను ధావన్కు దూరం చేయడం వంటి చర్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకవైపు న్యాయ పోరాటంలో విజయం సాధిస్తూనే మరోవైపు ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఈ నెల 21న తన స్నేహితురాలు సోఫీ షైన్ను ఢిల్లీలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో వివాహం చేసుకున్నాడు. తన పెళ్లిపై మాజీ భార్య పేరిట వస్తున్న నకిలీ కోట్స్, క్లిక్ బైట్ వార్తలను నమ్మవద్దని, సానుకూల దృక్పథంతో ఉండాలని అభిమానులను కోరాడు. తాజా కోర్టు తీర్పుతో గబ్బర్ తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ పాత ఆర్థిక వివాదాలకు ముగింపు పలికినట్టయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.